ఒక సేవకుడి మాట వింటేనండి అది దేవుని మాట విన్నట్టుగానే భావించాలంట అండి. ఎందుకనంటే చాలామందికి సేవకుని విలువ తెలియదు. వాళ్ళు దేవుని బిడ్డలే అనుకుంటారు, కానీ విలువ తెలియదు. సేవకుడిని మాట అంటే ఆ మాట అంటారు, సేవకుడు చెప్పే మాటను అసలు లక్ష్య పెట్టరు, మాకు తెలుసులే అంటారు. ఎందుకనంటే అది ఒక శపితమైన ఆత్మలు ఆవరిస్తే అలా మాట్లాడతారు. సేవకుడి మాట వింటే నీకు శుభం కలుగుద్ది. ఆమె చెప్పు గట్టిగా. సేవకుడి నోటి మాట నీకు ఆశీర్వాదం. చాలామంది ఎక్కడ పోగొట్టుకుంటారు తెలుసు ఆశీర్వాదాలు? ఆ పాస్టర్ గారా, ఆ పాస్టర్ గారైనా నాకంతా తెలుసులే. ఏం తెలుసు నీకు? కొంతమంది అంటారు సేవకుడిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ సేవకుడు వాడు మంచివాడా చెడ్డోడా సెకండరీ, పక్కన పడే. దేవుని చేత ఏర్పరచబడిన వాడిని నువ్వు పొరపాటును కూడా తృణీకరించి మాట్లాడకూడదు. మాట్లాడితే నీ ఆశీర్వాదాలు కోల్పోతావు బిడ్డ. నీ దీవెనలను నీవు పొందుకోలేవు. ఆర్థికంగా దెబ్బతింటావు, మానసికంగా దెబ్బతింటావు, శారీరకంగా దెబ్బతింటావు. నీ అంతరంగంలో ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు. నీ నోటి వెంట దూషణ మాట అయినను తృణీకరణ మాట అయినను రాకూడదు. అసలు నీ సేవకుడిని నువ్వు చాలా ప్రేమించాలి. నా సేవకుడు వస్తున్నాడు అంటే ఎస్, నేను ఆయనలో ఏమీ చూడటం లేదు, చాలా కనబడతాయి. ముక్కు ఉంది, మొఖం ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, లోపాలు చాలా ఉన్నాయి, కానీ అతను దేవుని ప్రతినిధి. ఆ ప్రతినిధి నా ఇంటికి వస్తున్నాడు, నాకు ఆశీర్వాదం అని నమ్మాలి. చెప్పకూడదు గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నర్సరావుపేటలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మార్కాపురంలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ ఎదురుగా, రాయవరం, మార్కాపురం. గుంటూరులో జూన్ నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బరాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జూన్ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో జూన్ నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. మాచర్లలో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. పాలకొల్లులో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో జూన్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో జూన్ నెల 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. అనంతపురంలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. రాజమండ్రిలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. హైదరాబాద్లో జూన్ నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMS ఫంక్షన్ హాల్, సంధ్యా హాస్పిటల్ ఎదురుగా, IDPL కాలనీ, జగద్గిరి గుట్ట రోడ్, బాల్నగర్, హైదరాబాద్. గుంతకల్లులో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 26వ తేదీ
గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. బాగా దగ్గొస్తుంది కదా అని చెప్పేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే రక్త పరీక్షలు అవి చేసిన తర్వాత నిమ్ము ఉంది, ఈ మందులు వాడండి అని చెప్పేసి మందులు ఇవ్వడం జరిగింది. నిమ్ము, షుగర్తో బాధపడుతున్న ఈమె ఆ మందులు ఎప్పుడైతే వేసుకున్న తర్వాత వాంతులు, విరోచనాలు ఈమెను బాధించడం జరిగింది. ఈమె యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇక ప్రాణం పోతుందేమో అన్నంతగా మారిపోయింది. అంత సివియర్ కండిషన్కి ఈమె వెళ్ళిపోవడం జరిగింది. మందులు వేసుకుంటున్నా కూడా ఏమాత్రం స్వస్థత లేదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ అక్కగారు ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ గుంటూరులో జరుగుతుంది అని మరి తెలిసిన వెంటనే మొదటి నెలలో ఇక్కడ ప్రారంభంలో ఎప్పుడైతే జరిగిందో ఆ నెలలో ఫస్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆరాధనలో వీరు పాల్గొనడం జరిగింది. అప్పటికి ఈమె యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చాలా నీరసంగాను నిస్సత్తుతోనూ ఈమె తీసుకుని రాబడి ఉన్నది. అయితే దైవజనులు తల మీద తైలం పోసి అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూరపు పండు ఇచ్చి భుజించమని చెప్పగా ఆ పండును భుజించిన తర్వాత ఈమెకున్నటువంటి అనారోగ్యం అంతా తొలగిపోయింది. బతుకుతానో లేదో అని చెప్పి భయంతో ఉన్నటువంటి ఈమె ఈ రోజున దేవుడిచ్చినటువంటి స్వస్థత, ఆయన పొడిగించినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. ఈ రోజున సాక్ష్యం ఇవ్వటం మాత్రమే కాదు, సువార్త పరిచర్య కొరకు ధనాన్ని తీసుకుని వచ్చి దైవజనులకు అందించింది. వీరు తెలియపరిచిన ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. విజయవాడలో జూలై 4వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఒంగోలులో జూలై 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూలై 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ.